సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి జస్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకున్న విధంగా రైల్వే శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ లెవెల్ జాబ్స్తో పాటు వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి ఒక బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 50,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ విధంగా యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఆల్రెడీ మనకి January 18th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక February 16th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్కి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ అనేవి మనకి ఆగస్ట్లో కండక్ట్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ మనకి టెంటేటివ్ డేట్ షెడ్యూల్ అనేది కూడా నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే కనుక ఆల్ ఇండియా నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవచ్చు. సో పోస్టుల వరకు ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటదే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది గైస్. ఎవరైతే జూనియర్ మేనేజర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకి అప్లై చేస్తున్నటువంటి క్యాండిడేట్స్కి వచ్చేసరికి మీకు మినిమం ఏజ్ అనేది 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 30 years వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అనేవి అవుతాయి కాబట్టి ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 33 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 35 years, నెక్స్ట్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 40 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఎంటీఎస్ ఉద్యోగాలకి మీరు అప్లై చేస్తున్నట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ అనేది 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 33 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అనేవి అవుతాయి కాబట్టి ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 36 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 38 years, నెక్స్ట్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 43 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి బేసిక్ పేనే లెవెల్ 1 ప్రకారం 16,000 అనేది పే చేయడం జరుగుతుంది. సో దీంతో పాటుగా చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది కాబట్టి అన్ని అలవెన్సెస్ కలుపుకుండా దాదాపుగా మనకి 30,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. టోటల్గా మనకి 464 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది గైస్. సో యూఆర్ కేటగిరీలో మనకి 194 వేకెన్సీస్, ఎస్సీ వరకు 70, ఎస్టీ వరకు 32 వేకెన్సీస్తో పాటు ఓబీసీ క్యాండిడేట్స్కి 122 వేకెన్సీస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వరకు 46, నెక్స్ట్ మనకి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్తో పాటు ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి కూడా సపరేట్గా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. సో ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూస్తున్నట్లయితే కనుక సో 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటుగా అప్రెంటిస్షిప్కి సంబంధించిన సర్టిఫికేట్ కానీ లేదంటే ఏదైనా ఒక ట్రేడ్లో మీరు ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఉంటే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. మినిమం మీకు 60% మార్కులతో ఏదైనా ఒక ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికేట్ కానీ లేదంటే అప్రెంటిస్షిప్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఉంటే సరిపోతుంది. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ సివిల్ ట్రేడ్లో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు వచ్చేసరికి టోటల్గా మనకి 36 నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. సో ఏ కేటగిరీ వారికి ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కనుక మినిమం 60% మార్కులతో ఎవరైతే సివిల్ బ్రాంచ్లో 3 years డిప్లొమా అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో వచ్చేసరికి టోటల్గా మనకి 64 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. ఏ క్యాస్ట్ వరకు ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి డీటెయిల్స్ని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి బేసిక్ పైన 30,000 అనేది ఉంటుంది. సో ఇక బేసిక్ పేతో పాటు చాలా రకాల బెనిఫిట్స్ని అయితే మనకి ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 50,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్.
నెక్స్ట్ ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఎవరైతే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, పవర్ సప్లై, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో ఎవరైతే డిప్లొమా అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ విభాగంలో వచ్చేసరికి టోటల్గా మనకి 75 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్తో పాటు సో ఇక్కడ మనకి చాలా రకాల బ్రాంచెస్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో ఎవరైతే డిప్లొమా అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో ఇక్కడ మనకి టేబుల్ రూపంలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. జూనియర్ మేనేజర్ ఫైనాన్స్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులతో పాటు ఎగ్జిక్యూటివ్ సివిల్, ఎలక్ట్రికల్, ఎస్ఎన్టీ విభాగంలో ఉన్నటువంటి అన్ని రకాల ఉద్యోగాలకి కూడా CBT 1తో పాటు CBT 2 అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎటువంటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు అంటూ కూడా మనకి ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. డైరెక్ట్గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్తో పాటు మెడికల్ టెస్ట్ అనేది మనకి అన్ని పోస్టులకు కూడా కామన్గా అనేది ఉంటుంది. బట్ మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు వచ్చేసరికి CBT 1, CBT 2తో పాటు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కూడా మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్తో పాటు మెడికల్ టెస్ట్లు అనేది కూడా కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. సో CBT 1 ఎగ్జామినేషన్కి సంబంధించి సిలబస్ విషయానికి వచ్చేట్లయితే కనుక మ్యాథమెటిక్స్ అండ్ న్యూమెరికల్ ఎబిలిటీ అనేటువంటి ఈ యొక్క టాపిక్ నుంచి 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి జనరల్ అవేర్నెస్ నుంచి 15 క్వశ్చన్స్, జనరల్ సైన్స్ నుంచి 15 క్వశ్చన్స్, లాజికల్ రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి నాలెడ్జ్ అబౌట్ రైల్వేస్ ఆర్ DFCCILకి రిలేటెడ్గా మనకి 10 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది. సో 4 మిస్టేక్స్కి 1 మార్క్ అనేది డిడక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరైతే ఇక స్టేజ్ 1ని క్లియర్ చేస్తున్నటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి స్టేజ్ 2 అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క స్టేజ్ 1 అనేది మనకి జస్ట్ స్క్రీనింగ్ నేచర్లో మాత్రమే ఉంటుంది గైస్. ఫైనల్ మెరిట్ అనేది మాత్రం ఓన్లీ CBT 2 ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి మార్క్స్ని బేస్ చేసుకుని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ CBT 2 ఎగ్జామినేషన్కి సంబంధించిన టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక టోటల్గా మనకి 120 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. 120 మినిట్స్ పాటు కూడా మనకి ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క CBT 2లో కూడా మనకి సేమ్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే మనకి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది గాయస్. ఇక్కడ మనకి ఎనక్సరీ 4లో మనకి CBT 2 ఎగ్జామినేషన్కి సంబంధించి సో ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి సపరేట్గా మనకి ఇక్కడ సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. సో మరి ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి సంబంధించి డీటెయిల్ సిలబస్ అనేది మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క పర్టికులర్ టాపిక్స్ నుంచే మనకి రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది మాత్రం ఓన్లీ మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకి మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. మిగిలినటువంటి పోస్టులకి మాత్రం ఈ యొక్క PAT ఎగ్జామినేషన్స్ అంటూ కూడా మనకి ఏమి కూడా ఉండవు. మెయిల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 35 kgs గల వెయిట్ని పట్టుకుని 100 మీటర్స్ని మీరు 2 మినిట్స్లో అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ 1000 మీటర్స్ని మీరు 4 minutes 15 secondsలో అయితే ఇక రేస్ అనేది మీరు కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 20 kgs గల వెయిట్ని పట్టుకొని 100 మీటర్స్ని మీరు 2 మినిట్స్లో అయితే వేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ 1000 మీటర్స్ని మీరు 5 minutes 40 secondsలో అయితే ఈ యొక్క రేస్ అనేది కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేట్లయితే కనుక జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్ జూనియర్ మేనేజర్ ఉద్యోగాలకి మీరు అప్లై చేస్తున్నట్లయితే కనుక జనరల్ OBC ఎకనామికలీ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ అందరూ కూడా 1000 రూపీస్. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నట్లయితే కనుక జనరల్ OBC ఎకనామికలీ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ అందరూ కూడా 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి SC, ST, PWD ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్తో పాటు ట్రాన్స్జెండర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరమే తెలియదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక
ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు వచ్చేసరికి మనకి విశాఖపట్నంలోను, తెలంగాణ అభ్యర్థులకు వచ్చేసరికి హైదరాబాద్లో ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఎగ్జామినేషన్స్ అనేవి మనకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. గైస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్నటువంటి డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి ఈ యొక్క పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇనిషియల్గా జాబ్ పోస్టింగ్ అనేది మనకి అదర్ స్టేట్స్లో వచ్చినప్పటికీ కూడా సో ప్రొబేషన్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్గా మనకు సొంత రాష్ట్రాలకి కూడా ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి సో ఎవరు కూడా ఈ యొక్క ఛాన్స్ అనేది మిస్ అనేది చేసుకోవద్దు. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాం గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.